మొదలు పట్టాను మేడం. నీ కొడుకుల మీద ఒట్టేయంటే నా 2 బిడ్డల మీద ఒట్టేశాను మేడం. నేను ఇంతవరకు నేను ఏ తప్పు చేయలేదు, నాకెందుకు ఇలాంటి నిందలు వేయొద్దు అని అంటే, లేదు మీ తమ్ముడితో నీకు సంబంధం ఉంది, అందుకే మీ తమ్ముడు పెళ్లి చేసుకోలేదు, నిన్ను చూసే పెళ్లి చేసుకోలేదు అని అన్నాడు మేడం. దేవత కుమారు వేషమా కన్న తల్లికే కాలదోషమా ఏమి విధిరా బంగారు జీవితాన్ని కాల రాసెరా ఏమి రాతరా ఆ బ్రహ్మ చేతగాని రాత రాసెరా ఉన్నావని ధైర్యంతోనే మీ తమ్ముడు పెళ్లి చేసుకోవట్లేదు. నేను సైడ్ మీదకి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉంటే పిల్లల్ని షాప్లో కూర్చోబెట్టి మీ తమ్ముడితో నువ్వు ఉంటున్నావు అని మాట్లాడాడు మేడం. ఒక పక్కన దెబ్బలు, ఒక పక్కన భరించలేని బాధ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా, చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా, కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనేవాళ్ళు, మీ అమ్మకి చెప్పు, ఒక్క ఆడపిల్లవు కదా నీకెందుకు ఇలా ఇచ్చి పెళ్లి చేశారు, మీ అమ్మాలకి నెంబర్ మేము చేస్తామన్నా కూడా నేను చెప్పుకోలేదు మేడం. పోనీలే సంసారం కదా మా అమ్మలు అనుకున్నా, కానీ నా తమ్ముడితో నన్ను అనుమానం కట్టినాక భరించలేకపోయాను మేడం. తిన్న తిప్పలు లేకుండా అలాగే ఉన్నాను మేడం 2-3 రోజులు. ఆ మట్టుకు నేను ఏడ్చుకుంటూ ఉన్నా ఉండేటాడికి. ఇంకా అది ఎంతైనా సరే మళ్ళీ మామూలు ఏదో ఒకటి కొట్టినా తిట్టినా సరే ఆ రోజు మళ్ళీ వదలడు, షాప్కి వెళ్ళాల్సిందే. లేచి ఎంత కొట్టినా పొద్దున మళ్ళీ 10 అయ్యేటప్పటికి షాప్లో ఉండాలి. ఒకరోజు కొంచెం లేట్గా ఒక అర్ధగంట సేపు లేట్ వెళ్ళానని 2 గంటల సేపు నన్ను రోడ్డు మీద నిల్చోబెట్టాడు మేడం. ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. తీసుకుని వెళ్ళిపోయి నువ్వు అక్కడే నించో, నువ్వు అర్ధగంట లేట్ వచ్చినందుకు నీకు శిక్ష అని చెప్పేసి 2 గంటల సేపు రోడ్డు మీద నిల్చోబెడితే అలాగే నిల్చున్నాను మేడం. ఆ తర్వాత వచ్చి అసలు రోడ్డు అని చూడడు, 10 మంది ఉన్నారని చూడడు, షాప్కి వచ్చే గిరాకు ఉన్నారని కూడా చూడడు, వాళ్ళందరి ముందర గడిచి మాటలు తిడతాడు. తమ్ముడితో అనేటికి ఇంక ఓర్చుకొని సర్లే ఇలాగా అని చెప్పేసి ఊరుకున్నాను. నా దగ్గర ఉన్న ఫోను తీసుకొని పగలగొట్టేశాడు. అదే మా తమ్ముడు ఫోన్ చేస్తున్నాడని అనుమానంతో పగలగొట్టేసినాక 2-3 రోజులు ఊరుకున్నాను. అప్పటికి గొలుగుతూనే ఉన్నాడు, ఇంట్లో ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. తిండి తినట్లేదు నేను, ఇంకా అలాగే లేచి అలాగే షాప్కి వెళ్ళి, పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు, చదువులు మానిపించిస్తాడు. సర్లే పిల్లల ముందర నేను ఏడ్చినా, నేను బాధపడ్డా, నేను ఏం చెప్పుకున్నా సరే పిల్లల ముందర బాగోదు, నా జీవితం ఎలాగో పోయింది, నా పిల్లల జీవితం కూడా నాశనం చేస్తున్నానని అర్థమయ్యి వాళ్ళ ముందు ఏం చెప్పుకునేదాన్ని కాదు. సర్లే అలాగే షాప్కి వెళ్ళిపోయేదాన్ని మేడం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.